హలో ఆల్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో నేను ఈరోజు మీకు కాన్స్టిట్యూషన్ లాలో 20 మార్క్స్ క్వశ్చన్ని ఎలా రాయాలనేది ఒక కేస్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ వాజ్ అరెస్టెడ్ అండ్ కన్విక్టెడ్ ఇన్ ఎ క్రిమినల్ కేస్ బై ప్రాపర్ కోర్ట్. Basing on this, without any departmental inquiry, he was dismissed from his employment. He has any constitutional safeguards regarding his employment అనేది ఒక కేసు అనమాట. సో ఈ కేసుకి అర్థం ఏంటంటే ఎక్స్ అనే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, తను అరెస్ట్ అయ్యారు, కన్విక్టెడ్గా ప్రూవ్ అయ్యారు కోర్టు ద్వారా. అండ్ వితౌట్ ఎంక్వైరీ, ఎనీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ హిజ్ ఎంప్లాయ్మెంట్. డిస్మిస్ చేసేసారు ఎంప్లాయ్మెంట్ నుంచి, తన జాబ్ నుంచి తీసేశారు. సో ఇలా చేయడం అనేది కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏమైనా ఉన్నాయా రిగార్డింగ్ హిజ్ ఎంప్లాయ్మెంట్ గురించి అనేది క్వశ్చన్ అనమాట. సో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో to explain this case law, first of all we should know that from which concept it is coming. అంటే లైక్ సో ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడైనా కాన్స్టిట్యూషనల్ లాలో అనేది ఉందా, ఏదైనా ఆర్టికల్ దీనికి సంబంధించింది ఉందా అనేది ఫస్ట్ మనం ఒక ఐడియాకి వస్తే కనుక దెన్ మనము 20 మార్క్స్ క్వశ్చన్ని ఈజీగా రాయొచ్చు. సో 20 మార్క్స్ క్వశ్చన్ రాసేటప్పుడు మీరు మైండ్లో ఉంచుకోవాల్సింది ఈ హెడ్డింగ్స్ అనమాట. సో ఈ హెడ్డింగ్స్ ఏంటంటే ఫ్యాక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్, reasons of the case, questions involved in the case, references, cases, decision. సో మీరు సింపుల్గా షార్ట్ కట్ ఉంటుంది అనమాట, FRQRD. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎఫ్ అంటే ఫ్యాక్ట్స్ ఇన్వాల్వ్డ్, ఆర్ అంటే రీజన్స్, క్యూ అంటే క్వశ్చన్స్ ఇన్వాల్వ్డ్, అగైన్ ఆర్ అంటే రెఫరెన్స్ కేసెస్, అండ్ డి మీన్స్ డెసిషన్. సో ఇక్కడ ఫ్యాక్ట్స్ అంటే ఇందులో ఉన్న నిజాలు, వాస్తవాలు ఏంటి అనేది మనం చూడాలి. సో వాస్తవాలు ఏంటి? ఎక్స్ అనే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ ఎక్స్ వాజ్ అరెస్టెడ్ అండ్ కన్విక్టెడ్ ఇన్ ఎ క్రిమినల్ కేస్ బై ప్రాపర్ కోర్ట్. సో అతను అరెస్ట్ అయ్యారు, కన్విక్టెడ్గా నిర్ధారణ అయ్యారు, అంటే దోషిగా, కన్విక్టెడ్ మీన్స్ దోషి నిర్ధారణ అనమాట. సో క్రిమినల్ కేసు ద్వారా దోషిగా నిర్ధారణ అయ్యారు బై ప్రాపర్ కోర్టు ద్వారా అయ్యారు. సో ఎక్స్ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ హిజ్ ఎంప్లాయ్మెంట్ వితౌట్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. సో ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్స్ వాజ్ డిస్మిస్డ్ వితౌట్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎటువంటి ఎంక్వైరీ చేయకోకుండా. సో అతను దోషిగా నిర్ధారించబడ్డాడు కాబట్టి ప్రాపర్ కోర్టు ద్వారా సో అతను డిస్మిస్ చేసేసారు జాబ్ నుంచి. సో ఇవి ఫ్యాక్ట్స్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే రీజన్స్ అంటే కారణాలు. ఈ కేసులో మెయిన్ కారణాలు ఏంటి అనేది మనం రాయాలి. సో మెయిన్ కారణం ఏంటంటే కీ ఇష్యూ వచ్చేసి ఎక్స్ డిస్మిజల్ వితౌట్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. అలా వితౌట్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ద్వారా అతన్ని జాబ్ నుంచి తీసేస్తారు కదా, అదేమైనా అతని కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ని ఏమైనా వయలేట్ చేస్తుందా, అలా వితౌట్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జాబ్ నుంచి తీసేయడం అనేది ఒక రీజన్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే ద లీగల్ ఫ్రేమ్వర్క్ గవర్నింగ్ ద డిస్మిసల్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంక్లూడ్స్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ అండర్ ఆర్టికల్ 311 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మన ఆర్టికల్ 311 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తుందంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని జాబ్ నుంచి తీసేయాలంటే కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ అనేది ఇచ్చిందనమాట. సో ఆ ప్రొటెక్షన్స్ ఏమున్నాయి అనేది ఇందులో కూడా ఒక మెయిన్ రీజన్. ఆ ప్రొటెక్షన్స్ ఒక రీజన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ద నెసెసిటీ ఆఫ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ బిఫోర్ డిస్మిసల్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. Before dismissal of government employee is a crucial element in safeguarding employees' right against arbitrary action. అంటే అతన్ని జాబ్లో నుంచి తీసేయడం అనేది అంత నెసెసిటీ, అంటే అంత అవసరమా అనేది ఒక క్వశ్చన్ అనమాట, ఒక రీజన్. సో ఈ రీజన్స్ ప్రాపర్గా ఆర్టికల్ 311 ఏం చెప్తుంది, అసలు ఒక పర్సన్ని కన్విక్టెడ్గా అయిన తర్వాత జాబ్లో నుంచి డైరెక్ట్గా తీసేయచ్చా వితౌట్ రీజన్స్ అనేవి మనము నెక్స్ట్ స్టెప్స్లో మనం గోయింగ్ ఫార్వర్డ్ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటి ఇక్కడ? డస్ ద కన్విక్షన్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ ఏ క్రిమినల్ కేస్ జస్టిఫై డిస్మిసల్ వితౌట్ ఎ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అతను కన్విక్టెడ్గా దోషిగా నిర్ధారణ అయితే అతనికి ఎటువంటి రీజన్స్ ఇవ్వకోకుండా జాబ్లో నుంచి తీసేయచ్చా అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్, వాట్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ exist for a government employee facing dismissal following a criminal conviction? ఏదైనా కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అనేవి ఉన్నాయా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నుంచి జాబ్ నుంచి తీసేస్తే దాని రిలేటెడ్ ఏదైనా కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అనేవి ఉన్నాయా అనేది క్వశ్చన్.
Are there any precedents or case laws that clarify the need for a departmental enquiry in such situation? సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్స్ కానీ ఏదైనా కేస్ లాస్ అనేవి ఉన్నాయి. ప్రెసిడెంట్స్ అంటే ప్రీవియస్ గా జడ్జిమెంట్ ఇచ్చి ఉంటారు కదా జడ్జెస్, ఆ ప్రీవియస్ కేసెస్ లో ఉన్న జడ్జిమెంట్ నే ప్రెసిడెంట్స్ అంటారు. ఆర్ ఎల్స్ ఎనీ కేస్ లాస్, ప్రీవియస్ గా ఇట్లాంటి కేసు ఏదైనా జరిగి ఉంటే దాంట్లో ఎలా జడ్జిమెంట్ ఇచ్చారు అనేది కూడా అనేవి ఏమైనా ఉన్నాయా అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కేస్ లా ఏంటంటే ఇక్కడ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ తులసిరామ్ పటేల్ అనేది ఒక కేస్ లా అనమాట. సో దీన్ని మీరు రెఫరెన్సెస్ కేసెస్ లో కూడా మీరు ఈ దీనికి రిలేటెడ్ సెషన్స్ రిలేటెడ్ గా ఏమైనా కేసులు ఉంటే మీరు అవి రాయొచ్చు. సో ఇక్కడ 3 ఇచ్చాం కదా అని 3 రాయాల్సిన అవసరం లేదు, మీరు ఒక కేసులో అయినా తీసుకోవచ్చు. సో ఈ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ తులసిరామ్ పటేల్ ఏంటంటే, సో ఈ తులసిరామ్ అనే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఇతన్ని జాబ్ నుంచి తీసేస్తారు అనమాట. సో ఇతన్నే కాదు చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని 1985 టైంలో వితౌట్ ఎనీ రీజన్స్ తీసేస్తారనమాట. తీసేస్తే ఈ తులసిరామ్ పటేల్ ఇంకా చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిట్ పిటిషన్ ని ఫైల్ చేసి కోర్టుకి తీసుకెళ్తారనమాట, సుప్రీం కోర్టుకి. సో అక్కడ కోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 311 క్లాస్ 2 ప్రకారం a government servant can be dismissed, removed or reduced in a rank without an inquiry if he is convicted in a criminal case. However, this is subject to the condition that the competent authority considers it is necessary to impose such penalty. సో ఏం చెప్తుందంటే ఆర్టికల్ 311 ప్రకారము ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కన్విక్టెడ్ గా ప్రూవ్ అయితే, ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ ఎంప్లాయీ, సో హీ కెన్ బి డిస్మిస్డ్, రిమూవ్డ్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ అ ర్యాంక్. అంటే డిస్మిస్ చేయొచ్చు. డిస్మిస్ అంటే జాబ్ నుంచి పర్మనెంట్ గా తీసేయరు, కానీ కొంత టైం డిస్మిస్ చేస్తారు. తర్వాత రిమూవ్డ్, పర్మనెంట్ గా రిమూవ్ కూడా చేయొచ్చు, లేదా ఇప్పుడు హయ్యర్ ర్యాంక్ ఉన్న వాళ్ళని లోయర్ ర్యాంక్ కిందకి వేసేయచ్చు అనమాట. సో అలా వితౌట్ ఎనీ ఎంక్వైరీగా చేయొచ్చు అనేది ఆర్టికల్ 311 క్లాస్ 2 లో ఉందన్నమాట. సో ఈ కేస్ లాలో జడ్జిమెంట్ అలా ఇచ్చారనమాట. ఐ మీన్ ఈ పర్టికులర్ టాపిక్ ని కోర్టులో జడ్జిమెంట్ల ద్వారా అనేది చెప్పడం జరిగింది యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ తులసిరామ్ పటేల్ కేసులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ 311 అంటే ఏంటి అంటే, ప్రీవియస్ గా బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అనేది ఉండేదన్నమాట. వాట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అంటే, సో ఏదైనా ఒక సర్వెంట్, ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు, ఏదైనా సర్వెంట్, సో కింగ్ కానీ క్వీన్ ద్వారా కానీ వాళ్ళకి ఇష్టం లేకపోతే, ప్లెజర్ అంటే వాళ్ళు చేసే వర్క్ మీద ప్లెజర్ లేదంటే, వాళ్ళకి ఇష్టం లేదనంటే ఆ ఎంప్లాయీని డైరెక్ట్ గా రిమూవ్ చేయొచ్చు అనేది డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అనేది ఆ బ్రిటిష్ కాలంలో నుంచి మనకు వస్తుంది అనమాట. సో అయితే మన కాన్స్టిట్యూషన్ ని డెవలప్ చేసినప్పుడు సో యాజ్ ఇట్ ఈస్ గా అది తీసుకున్నారు, ఆ డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ ని మన కాన్స్టిట్యూషన్ లో తీసుకున్నారు. కాకపోతే దానికి చాలా అమెండ్మెంట్స్ చేశారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ను, సివిల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళని వితౌట్ ఎనీ రీజన్ కొంతమంది పొలిటికల్ గా దాన్ని మిస్యూజ్ చేస్తుంటే, సో దీన్ని అమెండ్మెంట్ చేశారనమాట ఈ యాక్ట్ ని. సో ఆర్టికల్ 311 క్లాస్ 2 క్లాస్ ఏ అనే సంథింగ్ కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. ఆ అమెండ్మెంట్స్ ఏంటంటే, ఏదైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని రిమూవ్ చేసే ముందు అతను కన్విక్టెడ్ అని ప్రూవ్ కాకోకుండా నార్మల్ గా రిమూవ్ చేస్తే కనుక ప్రాపర్ రీజన్స్ ఇచ్చి అతన్ని రిమూవ్ చేయాలనేది కొన్ని కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ని ప్రొవైడ్ చేసింది అనమాట గవర్నమెంట్ అండర్ ఆర్టికల్ 311 కింద. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీని రిమూవ్ చేసేటప్పుడు ప్రాపర్ రీజన్స్ ఇచ్చి తీసేయాలనేది అమెండ్మెంట్ యాక్ట్స్ లో చెప్పింది. సో ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేశారంటే, చాలా మంది పొలిటికల్ గా ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీని డైరెక్ట్ గా రిమూవ్ చేసేవాళ్ళు అనమాట ప్రీవియస్ గా ఈ అమెండ్మెంట్ రాకముందు. సో ఇలాంటి ఇష్యూస్ ని అవాయిడ్ చేయడానికి ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీని రిమూవ్ చేసే ముందు ప్రాపర్ రీజన్స్ ఇవ్వాలి. అలాగే ఒకవేళ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదైనా కన్విక్టెడ్ అయ్యి ఏదైనా దోషాన్ని, ఏదైనా ఒక తప్పు చేస్తున్నారు, ఒక మర్డర్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళని డైరెక్ట్ గా వితౌట్ ఎనీ ఎంక్వైరీ రిమూవ్ చేసేయచ్చు. సో ఇది ఆర్టికల్ 311 క్లాస్ 2 లో ఉందన్నమాట. సో ఇది ద స్టోరీ బిహైండ్ దట్ పర్టికులర్ కేస్. సో ఇక్కడ రెఫరెన్సెస్ కేసెస్ అంటే శ్యామ్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ తులసిరామ్ పటేల్, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రామ్ బహదూర్ ఠాకూర్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీటన్నిటిలో కూడా ఫస్ట్ శ్యామ్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లో కోర్టు ఏం చెప్పిందంటే, సో డిస్మిసల్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ ద నీడ్ ఫర్ ఏ ఫెయిర్ హియరింగ్, అంటే
ఆ గవర్నమెంట్ ఎంప్లాయీని డిస్మిస్ చేసే ముందు అతను ఏం చెప్తున్నారు అనేది వినాలన్నమాట. సో విని ఫెయిర్ గా డెసిషన్ అంటే అన్ని విధాలుగా ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోవాలని చెప్పారు. నెక్స్ట్ తులసిరామ్ పటేల్ అనేది సిరీస్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, చాలా కేసెస్ ఉన్నాయి. సో ఏం చెప్తుందంటే ఏ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఇన్ కేసెస్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ ఏ క్రిమినల్ అఫెన్స్. ఒకవేళ ఒక ఎంప్లాయీ క్రిమినల్ అఫెన్స్ కింద ఉంటే వితౌట్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ సో అతన్ని జాబ్ నుంచి డిస్మిస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిస్కసెస్ ద ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీజనబుల్ గ్రౌండ్స్ ఫర్ డిస్మిసల్. సో ఏదైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని డిస్మిస్ చేసేటప్పుడు రీజనబుల్ గ్రౌండ్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో అలా ఇవ్వకపోతే అతను డిస్మిస్ చేసింది సరిగా కాదని కోర్టు డెసిషన్ అనేది ఇచ్చింది అనమాట ఇందులో. సో నెక్స్ట్ ఈ కేసులలో డెసిషన్ ఏమి ఇవ్వచ్చు అంటే, సో ఇన్ దిస్ ప్రజెంట్ సినారియో ఎస్పెషల్ ఆ క్వశ్చన్ లో ఇచ్చినట్లు, సో ఎక్స్ వాజ్ కన్విక్టెడ్ ఇన్ ఎ క్రిమినల్ కేస్, ఆర్టికల్ 311 క్లాస్ 2 క్లాస్ ఏ, సో ఇట్ ఈస్ అమెండ్మెంట్ కాబట్టి of the Constitution in India provides that a government employee can be dismissed without a departmental inquiry. So if he has been convicted in a criminal case, so government employee ganaka dismiss without any departmental inquiry athani dismiss cheyochu if he has been convicted in a criminal case. So this provision acts as an exception to the general rule that a departmental inquiry is mandatory before dismissal. Therefore X ప్రీవియస్ గా ఏమి ఇచ్చారు ఆర్టికల్ 311 క్లాస్ 2 లో అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది మ్యాండేటరీ, కానీ ఈ కేసు అనేది ఎక్సెప్షన్, ఎందుకంటే అతను కన్విక్టెడ్ కాబట్టి, అంటే దోషిగా కోర్టు ద్వారా నిర్ధారణ అయిపోయింది కాబట్టి, సో అతనికి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది మ్యాండేటరీ కాదు, ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. సో therefore X dismissal without a departmental inquiry in this case aligns constitutional provisions, provide the competent authority duly applied its mind and necessity of such action. సో ఇక్కడ ఆ కాన్స్టిట్యూషనల్ అతని యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఎటువంటిది కూడా హాని అనేది జరగలేదు. సో ఆ ఎంక్వైరీ చేయాలనే నెసెసిటీ కూడా ఇందులో ఈ కేసులలో లేదనమాట. సో while in the conclusion, while the dismissal without a departmental inquiry is permissible in the context due to the conviction, it is crucial that such decisions are made with the careful consideration and not arbitrary. కేర్ఫుల్ అంటే ఈ కేసులలో ఏం చెప్తుందంటే కేర్ఫుల్ గా కన్సిడర్ చేసే డెసిషన్ అనేది ఇచ్చారు, డిస్మిస్ చేశారు. నాట్ ఆర్బిటరీ అంటే మధ్యవర్తిత్వంగా ఎవరైనా వచ్చి చెప్పడం వల్ల చేయడం అలా ఏం చేయలేదన్నమాట. సో దిస్ బ్యాలెన్సెస్ ద నీడ్ టు మెయింటైన్ ద discipline within government services and the protection of employees right against unjust termination. అలాగే ఆర్టికల్ 311 అనేది గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ రైట్ అగెనిస్ట్ అంటే న్యాయంగా కాకుండా అన్యాయంగా ఎవరినైనా టర్మినేట్ చేస్తే ఈ ఆర్టికల్ 311 అనేది ఒక ప్రొటెక్షన్ లాగా హెల్ప్ అవుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అనేది డిస్కషన్ చేసింది. సో ఈ ఆర్టికల్లో మనకు ప్రూవ్ చేయబడుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద వే టు రైట్ ఎ డెసిషన్. So as we discussed now, so it is the right way to write about 20 marks question అనమాట. అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసి ఇలాగే ప్రీవియస్ గా ఇయర్స్ అడిగిన క్వశ్చన్స్, అలాగే మా ఇయర్ మేము రాసిన ఇయర్ లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఇక్కడ ఒక బ్లాగ్ రూపంలో నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. నేను జస్ట్ ఒక్క కేసులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా ఇక్కడ మోర్ దాన్ 15 అనేవి ఉన్నాయి కేస్ లాస్. సో నేను మీకు డిస్క్రిప్షన్ లో ఈ లింక్ అనేది ఇస్తాను. ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ లర్న్ ఇట్ అండ్ రైట్ ఇట్ ఇన్ అ గుడ్ వే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్